దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము ఆత్మల సంపాదకుడైన బాప్తిస్మమిచ్చి యోహాను సువార్త 1 అధ్యాయము 13 నుంచి 37 వచనములండి. కీ పాయింట్గా లూకా సువార్త 3 అధ్యాయము 6 వచనంలో మారు మనసు విషయమే బాప్తిసం పొందవలననియు యోర్ధాను నదీ ప్రదేశం అందంతటా ప్రకటించుచుండెను. నిన్నటి దినమున పరలోక ఆజ్ఞకు అతడు విధేయుడయ్యాడని నిర్దిష్టమైన పనిని అతనికి అప్పగించడము జరిగిందని నిన్నటి దినమున నేర్చుకున్నందుకు వేలాది స్తోత్రములండి. ఈ రోజున మరి ఒక మాటగా అతడు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేశారండి. యోహాను బహిరంగ పరిచర్య గురించి ప్రస్తావించిన ప్రతి సందర్భంలోనూ అతడు తన వైపుకు కాక యేసు ప్రభువు వైపు ప్రజల దృష్టి సారించేలాగా చేశాడండి. 25 నుంచి 27 వచనములలో ఇంతకు యోహాను ప్రజలకు పరిచయం చేసిన ఆ యేసు ఎవరు? యేసు దేవుని నిత్య కుమారుడు. 30-34 వచనములండి. మనము కూడా ప్రభువును గూర్చి మాట్లాడి ఇతరులకు పరిచయం చేయవచ్చు. లోకంలో దీనికి సాటి అయిన పని మరొకటి లేదండి. ఇది ఎంతో అద్భుతమైనదో మనం గ్రహించగలగాలి. ఇది సువార్థికులు, మిషనరీలు, బోధకులు, ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పనండి. అయితే బాప్తిస్మమిచ్చే యోహాను యేసుప్రభును గూర్చి ఏమి చెప్పాడంటే, అతడు ఒక మహిమగల సందేశాన్ని ప్రకటించాడు. ఏమనగా క్రీస్తును గూర్చి యోహాను 2 ప్రత్యేకమైన విషయాలు ప్రకటించారు. ఒకటి, ఆయన పాపాలను మోసుకొని పోయేవాడు. 29 అధ్యాయం 29 వచనము 37 వచనములండి. రెండవదిగా పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చేవాడు ఆయనే. 32వ వచనము 33వ వచనం అండి. యేసుక్రీస్తులో విశ్వాసం ఉండడము ద్వారా పాప క్షమాపణ అపోస్తల కార్యములు 13 అధ్యాయము 38-39 వచనములలో ఉంటుంది. నూతన జీవము అనే వరము పొందుతారు అని యోహాను తన శ్రోతలకు ప్రకటించాడు. ఈ ఆశీర్వాదాలకు మనకు అనుగ్రహించగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయనే దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు. ఆయన మన స్థానంలో సిలువలో మరణించి మనకు క్షమాపణను, శుద్ధీకరణను అనుగ్రహించారు. నిర్గమకాండము 12 అధ్యాయం 13 వచనం ప్రకారం, అపోస్తల కార్యములు 8 అధ్యాయము 32 వచనము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయము 7 వచనము, 1 పేతురు 1 అధ్యాయము 19 వచనము, అదేవిధంగా 2 అధ్యాయము 24 వచనం, ప్రకటన గ్రంథం 1 నుంచి 1 అధ్యాయము 5-6 వచనములండి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇవ్వగలిగితే యేసు ఒక్కడే. ఆయన ఒక్కడే అపరాధంతో నిండిన పాపాలను తీసుకొని మార్మికమైన తన అద్భుత కృపా కార్యము ద్వారా ఒకే శరీరంలోనికి సమైక్యపరిచి ఒకే ఆత్మలోనిది పానం చేయనట్లు చేయగలరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12 అధ్యాయం 13 వచనం ప్రకారము మనల్ని కూడా దైవ స్వభావంలో పాలివారిగా చేస్తారు. పేతురు రాసిన 2వ పత్రిక 1 అధ్యాయం 4 వచనం ప్రకారం పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినిగా చేశారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19 వచనం ప్రకారం అదే కాకుండా దేవుని నివాస స్థలంగా కూడా చేశారండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22 వచనం ప్రకారం మనము ప్రకటించవలసిన మహిమగల సందేశము పాపంతో చితికిపోయిన లోకము వినవలసిన సందేశం కూడా అదేనండి. యేసు ప్రభు ఒక్కడే క్షమాపణ, నిత్య జీవము అనే 2 వరములను ఇవ్వగలిగాడు గనుక మనకు అక్కర్లన్నిటికీ జవాబు ఆయన దగ్గరే ఉందండి. కనుక క్రైస్తవులుగా ఈ సందేశం ప్రకటించవలసిన బాధ్యత మనందరిది కూడా. మనము ఆ పని చేస్తున్నామా? అలా చేస్తే మన ప్రయాసలో ఫలితం ఉంటుందా? తప్పకుండా కూడా ఫలితం పొందాలండి. యోహాను సేవాభరితం అయినట్లే మన సేవ కూడా ఫలభరితము అవుతుంది. ఏదో ఒక రూపంలో పత్రికలు పంచడమా, మిషనరీ చేయడమా, యూట్యూబ్లోని కానీ ఎవరికని ఇంట్లో వారికి ఈ విధంగా చిన్న చిన్న మాటలు చెప్పితే వారికే అర్థమవుతూ ఉంటుందండి. అదేవిధంగా మరి 3వ మాటగా విస్తారమైన ఫలము పొందాడు. యోహాను సువార్త 1 అధ్యాయము 35 నుంచి 37 వచనములలో ప్రస్తావించిన ఫలితం అంత చెప్పుకోదగ్గది కాదు అని పైపైన చూస్తే అనిపిస్తుంది. కానీ ఒక్క క్షణం ఆలోచిస్తేనండి, యోహాను పరిచర్య ద్వారా మొట్టమొదట రక్షణ పొందిన వారు ఎవరు? వారు అంద్రెయ, యోహాను. అంద్రెయ యోహానులే కాదండి. 40-42 వచనములలో గమనిస్తే అంద్రెయ తన సోదరుడు పేతురును కనుగొని అతన్ని కూడా ప్రభు దగ్గరకు నడిపించాడు. 41వ వచనంలో మొదట అనే పదం ఎక్కడ ఉన్నదో గమనించాలండి. అతడు తన సహోదరుడైన సీమోనును చూచి అని ఉంది. దీని అర్థం ఏమంటే యోహాను తన సోదరుడు యాకోబును కనుగొన్నాడు. అలాగనే
పేతురును మొదట కనుగొన్నవాడు అంద్రెయ్య. వారిద్దరూ తమ సోదరులను కనుగొన్నారు. కనుక బాప్తిస్మమిచ్చి యోహాను పరిచర్య మూలముగా పుష్కలమైన పంట కోసుకోవడం ఇక్కడ గమనించగలమండి. అంద్రెయ్య, యోహాను, పేతురు, యాకోబు ఇంకా మిగిలిన వారు ఆ కొద్ది మంది ద్వారా ప్రభు దగ్గరకు వచ్చిన అసంఖ్యాకమైన ప్రజానికం గూర్చి మనమందరం కూడా హర్షించాలండి. మనం కూడా ఈ పందాలో దేవుని యొక్క సువార్తను ప్రకటించగలిగితే మనము రాకడకు పరిచే వారముగా మనం ఉండాలండి. అందుకని ఆయన త్రోవను సరళం చేయడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గంలో తిన్నని వగును, కరుకు మార్గంలో నున్నని వగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములు కేక వేయించిన ఒకరి శబ్దము యెషయా ద్వారా మనకి తెలియచేసినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.